ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. 1949 మే నెలలో బెంగళూరులోని శ్రీ తిరువేంగడం శెట్టి గారి ఇంటిలో నేను, నా భర్త, మా చెల్లెలు, ఆమె భర్త శ్రీ ఎన్ఎస్ రామచంద్రన్ గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేసుకున్నాం. మేము వెళ్ళేసరికి ఉదయం 9 గంటలైంది. స్వామి ఎంతో సంతోషంగా నవ్వుతూ బయటికి వచ్చి మమ్మల్ని పలకరించారు. పూలమాలలు, పండ్లు సమర్పించి శ్రీవారి పాదాలకు నమస్కారం చేసుకున్నాం. ఆ సమయంలో రేడియోలో బ్రోవభారమా రఘురామా భువనమెల్ల నీవై నన్నొక్కని శ్రీవాసుదేవ అండకోట్ల కుక్షిని ఎంచుకోలేదా నన్ను బ్రోవభారమా రఘురామా అన్న కీర్తన వస్తోంది. స్వామి మాతో, చూడండి, మీకోసమే ఈ పాట పాడుతున్నట్లుంది, సమయానికి తగినట్లే పాట జత అయింది అన్నారు. మేము సమర్పించిన పుష్పహారాలను అక్కడ ఉన్న తమ 2 ఫోటోలకు వేసి మా కేసి చూసి నవ్వారు. తర్వాత సోఫాలో కూర్చొని మమ్మల్ని తమ చుట్టూ కూర్చోమని చెప్పి ప్రసన్న వదనంతో మృదుమధురంగా మా క్షేమ సమాచారాలు అడిగారు. మనుష్యులను ముందు అహంకరించేలాగా చేసి తర్వాత తన పాదాలపైన పడేలా చేస్తాడు దేవుడు అను అర్థం వచ్చే పాట పాడారు. మా వైపు చూసి నవ్వి, కొంచెం సేపు ఇక్కడే కూర్చోండి, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి లోనికి వెళ్ళారు. స్వామి దర్శనార్థం కొందరు భక్తులు వచ్చారు. మధ్యాహ్నం కొద్దిసేపు భజన జరిగింది. అనంతరం స్వామి తామే స్వయంగా మంగళహారతి ఇచ్చి విభూతి ప్రసాదాలు పంచారు. ఆ మీదట సాకమ్మ గారిని పిలిచి మేము వంట చేసుకునేందుకు అనుకూలం కల్పించవలసిందని చెప్పారు. మేము భోజనం తెచ్చుకొని ఉండడం చేత వంట చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. మా సంచి వెతికి చూసి మేము చెప్పినది నిజమేనని తెలిసాక సమాధానపడి అప్పుడు తాము భోజనానికి వెళ్ళారు. భక్తుల పట్ల స్వామి చూపే వాత్సల్యం మరువరానిది. సాయంకాలం మళ్ళీ మా దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు ఒక భక్తుని ఇంటికి పోతున్నాను, మరి మీరేం చేస్తారు అని అడిగారు. మేము రైల్వే స్టేషన్కి పోతామని చెప్పాం. కొంచెం సేపు భజన జరిగింది. స్వామి వెళ్ళిపోయారు. శ్రీవారి ఆజ్ఞ ప్రకారంగా ఆ ఇంటివారు మమ్మల్ని వ్యానులో తీసుకుని వెళ్ళి స్టేషన్లో దింపారు. 1949 ఆగస్టు నెలలో బెంగళూరులోని వాసవి ధర్మశాలలో అఖండ భజన ఏర్పాటు చేశారు శ్రీమతి సుందరమ్మ గారు. అఖండ భజన అంటే ఉదయం ప్రారంభించి రాత్రంతా భజన చేసి మరునాటి ఉదయం మంగళహారతి ఇచ్చేవారు. నేను, నా భర్త స్వామి దర్శనార్థం అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి భజన జరుగుతూ ఉంది. స్వామి లేరు, ఎవరో భక్తుల ఇండ్లకు వెళ్ళి ఉన్నారట. సాయంకాలం సుమారు 7 గంటలకు స్వామి వచ్చారు. చాలాసేపు భజనలో కూర్చుని ఉండి లోపలకు వెళ్ళిపోయారు. మరునాటి ఉదయం స్వామికి మహామంగళారతి జరిగింది. తర్వాత అందరం స్వామి పాదాలకు నమస్కరించాం. భక్తులు చాలా మంది వచ్చి ఉండటం చేత గదిలోకి వెళ్ళి శ్రీవారిని ప్రత్యేకంగా చూడటానికి సాధ్యమే కాలేదు. మధ్యాహ్నం అందరూ భోజనం చేయడం కూడా అయిపోయింది. శ్రీవారి దర్శనం చేసుకుని ఊరికి పోవాలి. హాలుతో చేరి ఉన్న ఒక గదిలో స్వామి మాట్లాడుతూ ఉండడం వినిపించింది. కిటికీలో నుండి తొంగి చూశాను. నన్ను చూసిన వెంటనే స్వామి, కన్నమ్మ, కొన్ని రోజుల కిందట మైసూరు వచ్చాను. వీధిలో నీ కొడుకు రఘు నిలబడి ఉన్నాడు. ఇంట్లో ఎవరున్నారో చూసి రమ్మని పంపించాను. వాడు అమ్మ మాత్రమే ఉందని చెప్పాడు. మేము 30 మంది వచ్చాము. అందరం వస్తే పాపం నువ్వు ఒక్కతివే ఏం చేస్తావు? అందుచేత మీ ఇంటికి రాలేదు. జూ గార్డెన్ చూసేందుకు వచ్చాము. అప్పటికి తలుపులు తెరవలేదు. చాలాసేపు గేటు దగ్గరే కాచుకుని ఉండవలసి వచ్చింది అన్నారు. నేను, స్వామి, మీరు వచ్చారన్నది అబద్ధం, హాస్యానికి అలా చెప్తున్నారు అన్నాను. అక్కడే ఉన్న శేషగిరిరావు గారు,
లేదమ్మా, నిజంగా వచ్చారు. నేను కూడా శ్రీవారి వెంటే ఉన్నాను అన్నారు. స్వామి అనుజ్ఞ తీసుకుని ఊరికి వెళ్ళిపోయాం. మా రఘు అప్పుడు 7 ఏళ్ల పిల్లవాడు. దర్శనం వల్ల సాధించిన దాన్ని తక్కువగా అంచనా వేయకండి. నేను మీ మధ్య తిరగడం అనేది గొప్ప బహుమానం. దానికోసం అత్యున్నత స్వర్గధామంలోని దేవుళ్ళు కూడా పరితపిస్తూ ఉంటారు అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అఖండ భజనకి బెంగళూరు వెళ్ళినప్పుడు స్వామి చెప్పిన ప్రకారంగా మేము 1947 అక్టోబర్ నెలలో నవరాత్రి ఉత్సవాల చివరి రోజుల్లో పుట్టపర్తి వెళ్ళాము. మేము అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం అయింది. అప్పటికింకా భజన ప్రారంభం కాలేదు. స్వామి గది వాకిలి దగ్గరే మేము నిరీక్షిస్తూ నిలబడ్డాం. లోపల శ్రీవారు భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బయటికి రాగానే పూలమాలలు మెడలో వేసి పండ్లు సమర్పించి నమస్కరించాం. మమ్మల్ని భజనలోకి పోయి కూర్చోమన్నారు. భజన చాలాసేపు జరిగింది. తర్వాత అందరం భోజనాలు చేశాం. మందిరంలోనే భోజనాలకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. స్వామి విశ్రాంతిగా కూర్చొని ఉన్నప్పుడు మేము కిటికీ దగ్గరికి పోయి నిల్చున్నాం. స్వామి ప్రేమతో మమ్మల్ని మాట్లాడించారు. స్వామి తమ దర్శనం లభించడం అరుదైపోయింది. ఇంకా మాట్లాడమైతే అసలే లేదు. మనసుకి చాలా కష్టంగా ఉంది అన్నాను. అప్పుడు స్వామి, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కర్మ విమోచనం, వందనం మోక్ష సాధనం అనే శ్లోకం చదివి దాని అర్థాన్ని వివరించి చెప్పారు. ఇంతకంటే ఇంకేం కావాలమ్మాయి? ఇప్పటికీ ఎన్ని దర్శనాలు చేసుకున్నావు? అయినా ఇంకా నీ ఆకలి పెరుగుతున్నది. నా మూర్తిని నీ మనస్సులో శాశ్వతంగా చిత్రించుకో. ఇది చాలా ముఖ్యం. అప్పుడింక నా దర్శనం అయినా కాకపోయినా బాధ కలగదు అన్నారు. రాత్రి జరిగిన భజనలో బెంగళూరు, మద్రాసు, కుప్పం మొదలైన ప్రాంతాల నుండి వచ్చిన భజన బృందాల వారు పాల్గొన్నారు. భజన భోజనాలు అయ్యాక జరిగే ఆసక్తికరమైన ప్రత్యేక కార్యక్రమం ఊరేగింపు ఉత్సవం. బెంగళూరు నుండి బుట్టల కొద్దీ తెచ్చిన చేమంతి పూలతో హంస మాదిరిగా అలంకారం చేసి వాహనాన్ని సిద్ధం చేశారు. సాకమ్మ గారు, సాండూరు, అర్సు మొదలైన రాజకుటుంబాల మహిళలు స్వామి చేత నూతన వస్త్రాలు ధరింపచేసి ముత్యాలు, నవరత్నాలు పొదిగిన విలువైన బంగారు నగలతో అలంకరించారు. మద్రాసు నుండి తెచ్చిన పన్నీరు రోజు పూలు, బెంగళూరు నుండి తెచ్చిన సుగంధరాజు అంటే లిల్లీ పూలు, పుట్టపర్తిలో విరివిగా లభించే మల్లెలు, తులసి మొదలైన వాటితో అందంగా కట్టిన పొడవైన పూలమాలలు మెడలో వేశారు. ఆ విధంగా సర్వాలంకార శోభితులై వెన్నెల నవ్వులతో వెలిగిపోతున్న స్వామిని పూల వాహనంలో కూర్చుండడం చేశాక ఊరేగింపు ఉత్సవం ప్రారంభమైంది. మంగళవాద్యాలు ముందు సాగుతున్నాయి. భజన బృందాల వారు హంసవాహనం ముందు స్వామికి ఎదురుగా నిలబడి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని కన్నుల పండుగగా చూస్తూ శ్రావ్యంగా భజనలు పాడుతూ వెనక్కి వెనక్కి నడుస్తున్నారు. ఈ విధంగా బయలుదేరిన ఊరేగింపు తిరిగి మందిరాన్ని చేరుకునేసరికి రాత్రి 2 గంటలైంది. 2 చిన్న వీధులు తిరిగి వచ్చేందుకు అంత సమయం ఎలా పట్టిందో అర్థం గాక అందరూ ఆశ్చర్యపోయారు. పాత మందిర ద్వారం దగ్గర జీపు ఆగింది. ఆ జీపు పైనే హంసవాహనాన్ని అలంకరించి ఊరేగించారు. దానిపై నుండి స్వామి కూర్చున్న హంసవాహనాన్ని విడదీసి భక్తులు తమ భుజాలపైన ధరించి ఉయ్యాల మాదిరిగా కొంతసేపు ఊచారు. టెంకాయ త్రిప్పి స్వామికి దృష్టి తీసి కర్పూర హారతి ఇచ్చారు. తర్వాత ఇంక భక్తులు వాహనాన్ని తమ భుజాలపై నుండి క్రిందికి దింపేదాకా ఆగకుండా స్వామి దానిపై నుండి క్రిందికి దుమికి వచ్చేశారు సింహకిశోరంలాగా. ఆ మరునాడు ఉయ్యాలోత్సవం జరిగింది. పాత మందిరానికి ముందున్న షెడ్డులో చెక్కలతో ఉయ్యాల కట్టి దానిపైన ఆసనం ఏర్పాటు చేసి పూలతో అందంగా అలంకరించారు. దానిలో స్వామిని కూర్చుండచేసి భజన బృందాల వారంతా బారులు తీరి కూర్చొని భక్తితో వీణుల విందుగా పాటలు పాడుతూ ఉంటే మరికొందరు ఉయ్యాల ఊపుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఊపేందుకు అవకాశం ఉండేది ఆ రోజులలో. అందరినీ పాటలు పాడమంటూ స్వామి సంతోషంగా ఊగుతున్నారు. భజన ముగిశాక ఉయ్యాలలో నుండే పెప్పర్మెంట్ భక్తుల వైపు విసిరారు. భక్తులు స్వామి మీద దోసిళ్లతో పూలవాన కురిపించారు. గుప్పున సుగంధం వ్యాపించింది. చామరం వేసి
కుంకుమ కలిపిన నీళ్లు పోసిన వెండి పళ్ళెంలో వెండి కుందులు పెట్టి నేతి దీపాలు వెలిగించి హారతి ఇచ్చారు. ఇంత చిన్న పల్లెలో అంత వైభవోపేతంగా ఉత్సవం జరగడం చూసి మేము ఆశ్చర్యపోయాము. స్వామి నుండి పాలవెల్లిలా ప్రసరించిన ఆ మహోత్సవ ఆనందం అందరి ముఖాలలోనూ తాండవించింది. అరుదైన ఆ దర్శనం పొంది మా జన్మలు ధన్యమయ్యాయని అనుకున్నాము. ఒకనాడు హఠాత్తుగా మా మూడవ కుమారుడి శంకర్కి తీవ్రంగా జ్వరం వచ్చేసింది. రాత్రి జ్వరం ఇంకా ఎక్కువైపోయి మాటిమాటికి లేచి పరిగెత్తిపోవడం ప్రారంభించాడు. స్వామికి చెప్తే విగ్రహాల దగ్గరున్న విభూతి రాయమన్నారు. భజన హాలులో మెట్లు మెట్లుగా ఉన్న దేవుని పీఠం మీద అన్ని విగ్రహాలుండేవి. ఎవరికి ఇష్టమైన దేవుని విగ్రహాన్ని వారు తెచ్చి దాని మీద పెడుతూ ఉంటారు. స్వామి చెప్పిన ప్రకారంగా అక్కడున్న విభూతి తీసి శంకర్కి నుదుటిన బొట్టు పెట్టి ఒంటికి కూడా రాశాను. ఆ రాత్రంతా మేము స్వామి దివ్యనామాన్ని జపిస్తూ కూర్చొని ఉన్నాము. ప్రభాత దర్శన సమయంలో జ్వరం ఎలాగుంది అని అడిగారు. కొంచెం మేలు స్వామి అన్నాను. పిల్లవాని ఒళ్ళు ముట్టుకుని చూసి ఎక్కడ మేలు అంటూ చేయి త్రిప్పి అక్షయ విభూతి సృష్టించి వాని నుదుట పెట్టి ఒళ్ళంతా రాశారు. సాయంకాలానికల్లా జ్వరం తగ్గి శంకర్కి పూర్తిగా స్వస్థత చేకూరింది. మామూలుగా ఆడుకుంటున్నాడు. ఆ రాత్రి స్వామి పాతమందిరం ముందున్న ఖాళీ స్థలంలో భక్తులతో కలిసి కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం యొక్క స్థల మహిమను గూర్చి చెప్పారు. పుట్టపర్తి వాల్మీకి మహర్షి తపస్సు చేసిన స్థలమని, అసంఖ్యాకంగా పుట్టలు ఉండటం చేత పుట్టపర్తి అనే సార్థకనామం ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు వేణుగోపాల స్వామి మందిరము ఉన్న స్థలంలో పెద్ద తులసి కావనం ఉండేదని, భగవంతుడైన నారాయణుడు ఋషిగా అక్కడ తపస్సు చేశాడని, అంటే స్వామి తమను చూపించుకొని అతడే ఇతడు అని చెప్పారనమాట. తర్వాత మీ మీ సందేహాలను అడగండి అన్నారు. అది నిజంగా మంచి అవకాశం. కానీ ఏమడగాలో అప్పుడు నాకు తోచలేదు. ఎవ్వరూ మాటలాడలేదు. ఒక వ్యక్తి మాత్రం తనకు షిరిడీ సాయి బాబా వారి దర్శనం ప్రసాదించవలసిందిగా ప్రార్థించాడు. ఇది సందేహం కాదు, కోరిక. ఈయన నిజంగా షిరిడీ సాయిబాబా వారి అవతారమా అన్న సందేహం వల్ల జనించిన కోరిక. తన నుండి అత్యద్భుతంగా ప్రకటితమవుతున్న శక్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడుతున్న లోకానికి తాను సాయిబాబానని ప్రకటించి ఉన్నారు స్వామి. అప్పటికి 7 ఏళ్ల కిందట 1940 దసరా రోజుల్లో ఆ ప్రకటన జరిగింది. ఆ తొలి రోజులలోనే శ్రీమతి కరణం సుబ్బమ్మ గారికి మరికొందరికి స్వామి షిరిడీ దర్శనాలు ప్రసాదించి ఉన్నారు. షిరిడీ బూది కలకండ షిరిడీ సాయిబాబా వారు ధరించి వస్త్రపు ముక్కలు భక్తులకు ప్రసాదించేవారు. ఆ నోట వ్యాపించిన ఆ వార్తలు వినడం చేత కలిగిన కుతూహలంతో ఆ భక్తుడు అలా కోరాడు. అప్పుడు స్వామి, నాయనా, అందుకు తగిన అర్హతను ముందు సంపాదించుకో అని సమాధానం చెప్పారు. ఒక పళ్ళెం తెమ్మని తమ 2 చేతుల్ని పిడికిళ్లుగా మోస్తూ తెరుస్తూ రుద్దుతూ ఉంటే విభూది జలజల ఆ పళ్ళెంలో రాలింది. ఇది షిరిడి నుంచి వచ్చిన విభూతి, అందరూ పెట్టుకోండి. కీళ్ళనొప్పులున్న వాళ్ళు, చిన్నపిల్లలు రండి, నా చేత్తోనే రాస్తాను అన్నారు. తమ అమృత హస్తంతోనే వాళ్ళ ఒళ్ళంతా నిమిరారు. అందరికీ విభూతి ప్రసాదం పంచారు. అందరూ పాద నమస్కారం చేసుకున్నాక లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో షిరిడీ సాయిబాబా వారిని గూర్చి ఎవరికీ తెలియదు. అందుచేత సాయిబాబా అన్న పేరు అందరికీ క్రొత్త. షిరిడీ సాయిబాబా వారికి విభూతికి ఉన్న విచిత్ర సంబంధం, మహిమ కూడా ఎవ్వరూ ఎరుగరు. రత్నాకరం పెద వెంకప్పగరాజు గారి కుమారుడైన శ్రీ సత్యనారాయణ రాజు 14 ఏళ్ల పసిప్రాయంలో నేను సాయిబాబాను అని ప్రకటించిన నాటి నుండి తమ చిన్నారి దక్షిణ హస్తాన్ని గిర్రున గాలిలో త్రిప్పి విభూతి సృష్టించి వచ్చిన వారందరికీ తమ పరిచయ పత్రంగా ఇస్తూ మహిమను నిరూపిస్తూ వస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.